ఇప్పుడు అమ్మ పుట్టినరోజు చేస్తున్నాను, ఆనందమే కదా నాకు, రండి రండి అని సత్యమండంతో ఇంటి లోపలికి వెళ్తాడు బాలు మీనా. ఎక్కడికి వెళ్ళారన్నయ్య? ప్రపంచంలో ఉన్న కుళ్ళుని కళ్ళారా చూసి రావడానికి వెళ్ళాంరా అని బాలు అంటుంటే, ఏమైంది అన్నయ్య? జ్ఞానం పాలు పొంగట్టు పొంగిపోతుందిరా, అసహించినట్టుగా అలా చెప్తున్నావేంటన్నయ్య? ఎన్ని జన్మలిస్తే మాత్రం ఇలాంటి తల్లి కడుపును పుడతాంరా. మాతృదేవత, మాతృదేవో భవ. సడన్ గా నా మీద పడ్డావేంట్రా? ఆగమ్మా, కొంచెం ఓపిక పట్టు, సంబాల్ కరో అని చెప్పి బాలు అంటుంటే, అంటే ఏంట్రా? ఏమోరా, రీల్స్ లో చూశాను అని బాలు అంటాడు రవితోటి. ఏమే, వంటంతా పక్కన పెట్టి ఎంతసేపు ఎక్కడ ఊరేగావే? ఏమండి మీరు ఆగండి, ఏమైంది అత్తయ్య? ఇప్పుడేదో అన్నారు, ఎక్కడ ఊరేగావు అని అడిగాను. నా ఇష్టం అని చెప్పేసి మీనా అంటుంది. నా మొగుడితో కలిసి ఊరేగుతాను, ఊర్లో వెళ్తాను, మీకెందుకు? ఏంటే నోరు లెగుస్తుంది? వంట ఎవరు చేస్తారు? ఏ మీకు చేతులు లేవా? మీకు చేత కాదా? మీరు వండొచ్చు కదా, మీరు వడ్డించచ్చు కదా. ఏ నేను పుట్టినప్పుడే వంట పుట్టిందా? మీ కాలంలో హోటల్ నుంచి తెచ్చి పెట్టారా? మీరు తినలేదా? వంట రాదా? నేనే రావాలా? నేను లేకపోతే దిక్కు లేదా? ఏమన్నా అని మీనా అని అంటుంటే ప్రభావతి, ఏంటి ఇక వివరంగా చెప్పమంటావా? నేను చెప్తాను తల్లి, నేను చెప్తాను అని బాలు అంటుంటే, అవసరం లేదు వదిలేయండి. మనోజ్ నువ్వు వచ్చి బెలూన్ చూడు, నాకు బుగ్గలు నొప్పెడతాయి రోహిణి, అన్ని నొప్పెడతారా నీకు? అన్ని నొప్పెడతాయి అని చెప్పిక బాలు బుడగలు తీసుకుని ఊదుతాడు. ఇక బాలు కోపంతో బుడగ పేల్చేస్తాడు గట్టిగా ఊదేసి. ఏంట్రా అలా పేల్చేశావు? బాంబులు పేసాలు నొంది నాన్న, దీపాల వెళ్ళిపోయిందని ఆగిపోయాను. వీటికి తాడు కట్టాలి శృతి. రే రవి, ఒక్కొక్కసారి తాడు తాడు కాదురా, అది పాము కూడా కావచ్చు. ఎస్ అన్నయ్య, ద రోప్ ఇస్ నాట్ ఎ రోప్, ఇట్స్ ఎ స్నేక్ అని సడన్ గా తాడు పాము ఎందుకయింది? ఎందుకయిందో 2 రోజులు ఆగరా, వివరంగా చెప్తాను. నేను లెక్కలు చూసుకోవాలి. చూసుకోరా, చూసుకో, లెక్కలన్నీ చూసుకో అని మనోజ్ అంటుంటే, మనోజ్ ఇందాకే కదా అకౌంట్ చూసుకున్నావు, అది పాత లెక్కలు ఉంటాయి పాదరమ్మ, కొత్త లెక్కలు మిగిలిపోయి ఉంటాయి కదా. ఏమండి కాఫీ తాగుతారా? అగ్ని పర్వతాన్ని అర చెంచా నీళ్ళతో చల్లార్చలేవు మీనా. ఏమంటున్నాడమ్మా వీడు? ఆకలి అంటున్నారు మావయ్య. ఇందాక నుంచి కడుపులో ఆకలి అగ్ని పర్వతంలో మండుతుందని ఆకలి కేకలు వేస్తున్నారు. అరగంట ఓపిక పట్టండి. అప్పుడు తొందరగా రావాల్సింది కదా. అయ్యో నాన్న, మేము వెళ్ళింది బడికి కాదు గుడికి నాన్న. గుడికా? ఎందుకురా? అమ్మ పేరున అమ్మవారికి అర్చన చేయించడానికి. 2 రోజుల తర్వాత అభిషేకం చేయిస్తాను కదా అని చెప్పేసి ఇంక బాలు పైకి వెళ్ళిపోతాడు అనేసి. ఏమైంది వాడికి? ఏమో, 2 రోజులు ఆగమంటున్నారుగా, ఆగండి మీ ఇద్దరు అని చెప్పేసి అంటుంది మీనా. వదినా, నేను మీకు వంటలో హెల్ప్ చేయనా? వద్దు రవి, బాగా మండుతుంది, మంట నేనే పెడతాను, వంట నేనే చేస్తాను అని వెళ్ళిపోతుంది మీనా. ఇంకా మనసు రూమ్ లోకి వెళ్ళిపోయి అటు ఇటు ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటాడు. ఆ బాలు నా వైపు అదోలా చూస్తున్నాడు. కొంపతీసి నిజమేమైనా తెలిసిపోయిందా? వామ్మో, ఏం చేయాలి ఇప్పుడు అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడే రోహిణి రూమ్ లోకి వస్తుంది. రోహిణి, బాలు ఎక్కడున్నాడు? బయట డెకరేషన్స్ చూస్తున్నాడు. నిన్నేమని అడిగాడా? దేని గురించి మనోజ్? ఏం లేదు, ఊరికే అడిగానులే. అప్పుడప్పుడు నువ్వు ఎందుకు అలా అడుగుతున్నావు? నీ మాటల్లో ఏదో టెన్షన్ కూడా కనిపిస్తుంది, ఏమైంది? అదేం లేదు రోహిణి, ఆయన ఫ్రెష్ వస్తాను అని ఇంకా వార్తల్లోకి వెళ్ళిపోతారు మనోజ్. ఏమైంది తినకి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. అప్పుడే రోహిణికి ఫోన్ వస్తుంది. అమ్మో, చింటూ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో అమ్మా. ఏంటమ్మా అదే పనుగా ఫోన్ చేస్తూ ఉంటావు? అమ్మా, నేను చింటూని మాట్లాడుతున్నాను. చింటూ, అమ్మమ్మ లేదా అక్కడ? ఇక్కడే ఉంది. నేను నీతో మాట్లాడాలని అడిగితే నీకు ఫోన్ చేసి ఇచ్చింది. అవునా, సరే నాన్న, ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను చింటూ. ఊరికి ఎప్పుడు వస్తున్నావమ్మా? తొందరలోనే వస్తాను చింటూ. అమ్మా, ఒక గుడ్ న్యూస్ అమ్మా నీకు. ఏంట్రా అది? అమ్మా, నేను మ్యాథ్స్ టెస్ట్ లో 92 మార్క్స్ తెచ్చుకున్నాను. ఓ అవునా? అవునమ్మా, ఇంతకు ముందు నేను 50 మార్క్స్ తెచ్చుకునేవాడిని, ఇప్పుడు 92 మార్క్స్ తెచ్చుకున్నాను. వెరీ గుడ్ రా బంగారం. అమ్మా,
ముందు అసలు నాకు స్కూల్కి వెళ్ళడం అంటే ఇష్టం ఉండేదే కాదు. ఇప్పుడు నువ్వు నాకు అమ్మవని తెలిసాక రోజు చాలా జాలీగా స్కూల్కి వెళ్తున్నానమ్మా. ఇప్పుడు నేను బాగా చదువుకుంటున్నానమ్మా. నువ్వు ఇలాగే చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. టీచర్ కూడా నన్ను బాగా మెచ్చుకున్నారమ్మా. నీ వల్ల నేను మంచి మార్కులు తెచ్చుకున్నానమ్మా. అమ్మా నేను చూడాలని ఉందమ్మా. వచ్చేస్తాను నాన్న. అమ్మ కొద్దిగా బిజీగా ఉంది, నా పనులన్నీ పూర్తి అవ్వగానే త్వరగా వచ్చేస్తాను, సరేనా అని రోహిణి మాట్లాడుతూ ఉంటే ఇక తలుపు సౌండ్ అనిపిస్తుంది. బంగారం నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఫోన్ కట్ చేస్తుంది రోహిణి. ఏంటి రోహిణి ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? అది నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానులే మనోజ్. మరి బంగారం బుజ్జి కన్నా అది ఇది అంటున్నావేంటి? అది తన పేరు బుజ్జి. మేమంతా బుజ్జి కన్నా అని పిలుస్తూ ఉంటాం. బుజ్జా? ఏదో చిన్న పిల్లలు ఏదో ముసలోళ్ళ పేర్లా ఉన్నాయి. లేదు మనోజ్, తన పేరు బుజ్జియే. తన పేరు మేమందరం బుజ్జి బుజ్జి కన్నా అని పిలుస్తూ ఉంటాంలే. మరి నన్ను ఎందుకు బంగారం బుజ్జి కన్ని అని ఎప్పుడు పిలవలేదే అని మనోజ్ అడుగుతుంటే, పిలుస్తానులే మనోజ్, దానికేముంది. మీ పేరు మనోజ్ కదా, షార్ట్ గా క్యూట్ గా మను అని బావా అని నాకు నచ్చినట్టు మార్చి మార్చి పిలుస్తాను. ఓహో అలాగా, ఇప్పుడు బంగారం అంటాను. సరే నేను కూడా నిన్ను బుజ్జి కన్నా అని పిలుస్తాను అని మనోజ్ అంటుంటే, అది సరే మనోజ్, మనం అమ్మమ్మ గారి బర్త్డేకి ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఏం చేద్దాం? అట్లీస్ట్ ఒక రింగ్ అయినా తీసిద్దాం. అవసరం లేదులే, ఎందుకంత ఖర్చు? అలా అంటవేంటి మనోజ్? మనవడిగా ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఆవిడ బాలుకి అన్ని చేసింది, నాకేమీ చేయలేదు. అలా అని ఉండకూడదు. ఇంట్లో అందరు ఏదో ఒకటి ఇస్తారు, మనం ఏది చేయకుండా ఉంటే బాగోదు కదా మనోజ్. సరే చీర కొనిద్దాం. చీర ఒక్కటేనా? అది చాలే, ఇప్పుడే వెళ్ళి కొనుక్కుందాం. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. అమ్మా అక్క ఫోన్ చేస్తుంది, స్పీకర్ లో పెట్టరా, స్పీకర్ లో పెట్టు అని స్పీకర్ ఆన్ చేయమంటుంది. ఇంకా మీనా వాళ్ళమ్మ, చెప్పు మీనా ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? పొద్దున్న నీకు ఫోన్ చేశాను, ఎందుకు తీయలేదు? ఆయనతో బయటికి వెళ్ళానమ్మా. అల్లుడు గారు వచ్చేసారా? ఇంట్లో ఉన్నారమ్మా, డెకరేషన్ పనులు చూసుకుంటున్నారు. డెకరేషన్ ఎందుకే? ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందమ్మా, రేపు అమ్మమ్మ గారి 75వ పుట్టినరోజు, ఊరు నుంచి వస్తున్నారు. అవునవును, మీ మామయ్య గారు కూడా సాయంత్రం ఫోన్ చేసి ఇదే విషయం చెప్పి ఇంటికి రమ్మన్నారే. అక్క అయితే రేపు ఇంట్లో పార్టీనా? అవును, మర్చిపోకుండా రండి. రేపు సాయంత్రం కల్లా ఇక్కడ ఉండేలా చూడండి. అప్పుడే బాలు రూమ్ లోకి వచ్చి, ఎవరు మీనా? అత్తయ్య ఇటు ఇవ్వు అని చెప్పేసి ఫోన్ తీసుకుంటాడు. హలో అత్తయ్య, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం అల్లుడు గారు, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను అత్తయ్య. రేపు మర్చిపోకుండా ఇంటికి వచ్చేయండి, మా షీలా డార్లింగ్ పుట్టినరోజు. అలాగే అల్లుడు గారు, వచ్చేస్తాము. ఏమండి మామయ్య గారు ఆల్రెడీ చెప్పారంట. ఓహో అత్తయ్య, మీరు నేరుగా వచ్చి పిల్లలని ఏమనుకోకండి. అదే లేదు అల్లుడు గారు, మేము తప్పకుండా వస్తాము. మేమేమైనా బయట వాళ్ళమా బావా? మన ఇంట్లో ఫంక్షనేగా, మేము ఖచ్చితంగా వస్తాంలే. సరే సుమతి, ఇదిగో మెక్కకి ఇస్తున్నాను అని ఫోన్ ఇంక మీనాకి ఇస్తాడు బాలు. హలో అమ్మ, రాత్రికి ఇక్కడే భోజనం చేయాలి, నువ్వు అక్కడ వంట గంట ఏం పెట్టుకోవద్దు. అదంతే సరేనే, పుట్టినరోజుకి ఆవిడికి మనం ఏదొకటి తీసివ్వాలి కదా. ఇప్పుడు ఏం తీసివ్వాలి? నీకు అమ్మమ్మ గారికి ఏం తీసివ్వాలనుందా అదే తీసివ్వమ్మా. ఒకసారి ఫోన్ ఇవ్వు మీనా. అత్తయ్య మీరు ఇప్పుడు ఖర్చుకిచ్చి ఏం పెట్టుకోకండి. అంటే అది బాబు 75వ పుట్టినరోజు అంటే పెద్ద విషయం కదా. నిజమే అత్తయ్య, పెద్ద విషయమే, కానీ మీరు ఇప్పుడు దానికోసం ఖర్చు పెట్టుకునే అవసరం లేదు అత్తయ్య. మీరు ఇక్కడికి వస్తే అంతే చాలు, వచ్చి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. మా నాన్న మీ దగ్గర నుంచి ఏమీ ఆశించరు, మీరు వచ్చేయండి సరేనా? అలాగే అల్లుడు గారు, ఇలా ఇవ్వండి. అమ్మా అల్లుడు గారు ఇలా అంటున్నారేంటే, ఏమో తీసుకోకుండా ఎలా రమ్మంటావు? మీ అత్తయ్య గారికి ఈ యొక్క అవకాశం చాలు. అమ్మా నువ్వు ఆయనవేం పట్టించుకోవద్దు, నువ్వేం తీసుకుందాం అనుకుంటున్నావో అదే తీసుకో. రేపు వచ్చేయండి అమ్మా. సరేలేవే వచ్చేస్తాము అని ఫోన్ కట్ చేస్తుంది ఇంక సుమతి. అమ్మా ఇప్పుడు బామ్మగారికి ఏం కొనిద్దాము? బంగారం వస్తువులు ఏదన్నా తీసివ్వాలనుంది, కానీ అంత డబ్బులు మన దగ్గర లేదు కదా. అమ్మా కొంచెం చీర కొనిద్దామా? సరేనే, స్వీట్లు పళ్ళు అన్ని పెట్టిద్దాము. అమ్మా శివతో చెప్పాను,
వాడు రానని చెప్పాడమ్మా. పర్లేదు లేవే, వాడు రాకపోవడమే మంచిది. మన అల్లుడు గారి మీద కేసు కూడా పెట్టాడు. అల్లుడు గారు వాడిని చూస్తే గొడవ అవుతుంది. మన వల్ల అక్కడ ఎలాంటి గొడవ రాకూడదే. మనం మాత్రమే వెళ్ళొద్దాము. అలాగేనమ్మా. అబ్బా మీనా, ఎందుకు అత్తయ్య అనవసరంగా ఖర్చు పెట్టదని చెప్పు మీనా. అదంతా వాళ్ళు చూసుకుంటారులేండి. మనం ఏం చేద్దాం? ఏమైనా తీసుకుందామంటే పదలికమని వాడి వల్ల బంగారం కొనలేకపోయాము. ఇవే ముళ్ళకంప లక్షణాలంటే. ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నారు? తనే ఇలా చేశాడని మనకి ఇంకా తెలియదు కదా. నేను బల్ల బుద్ధి చెప్తున్నాను. వాడే చేశాడు, నాకు బాగా తెలుసు. షీలా డార్లింగ్ ఇప్పుడు ఏం చేయలేకపోతుందని నాకు బాధగా ఉంది. అవునండి, చైన్ కొనలేకపోయాము, కానీ ఆవిడ సంతోషపడేలా వేరే ఏదో ఒకటి చేయొచ్చు కదండి. అదే ఏం చేయాలో తెలియడం లేదు మీనా. ఇప్పుడు మీరు చాలా కోపంగా ఉన్నారు. కాసేపు ఆ కోపాన్ని తీసి పక్కన పెట్టండి. ఒక వస్తువు బహుమతిగా ఇస్తే కాసేపు ఆవిడ సంతోషంగా ఉంటుంది. కానీ అలా కాకుండా మనసుకు తాకేలా, ఎప్పుడు గుర్తుండిపోయేలా చేయాలి. అలాంటిది ఏదైనా ఉంటే ఆలోచించండి. సరే, ఆలోచిస్తానులే. మీరు పైకి వెళ్ళి చేపర్చండి, నేను మంచినీళ్ళు తీసుకుని వస్తాను అని మీనా అంటుంది. ఇక ఉదయమయ్యాక బాలు వెళ్ళి చిన్నని తీసుకొస్తాడు కారులో. రే బాలు, ఒంట్లో బాలేదా? బానే ఉన్నాను. మరి మొహం ఎందుకు అలా వాడిపోయింది? ఒరే, నేను బస్ స్టాండ్ లో దిగిపోయినప్పటి నుంచి చూస్తున్నాను, నీ మొహంలో అసలు సంతోషమే లేదు. నేను రావడం నీకు ఇష్టం లేదా? అదేంటి షీలా డార్లింగ్ అలా అంటావు? నేను చూస్తే నా మొహంలో ఉన్న దిగులంతా పోతుంది తెలుసా. నాకు తెలిసిన నా మనవడిలా ఉండడు. చెంగు చెంగుని ఎగిరే చింక పిల్లలా ఉంటాడు. రాత్రంతా ట్రిప్కి వెళ్ళి వచ్చాను బామ్మ. సరిగ్గా నిద్ర లేక నీకు అందుకే నీకు అలా కనిపిస్తున్నానేమో. రే, ఈ ముక్క నాకు ఫోన్ లో చెప్పుంటే నేను ఆటో కట్టుకుని వచ్చేదాన్ని కదా. నీకెందుకు ఈ శ్రమ? నేను తీసుకురావడం నాకేం శ్రమ అంటే, నీకంటే నాకేది ముఖ్యం కాదు. ఒరే, నా మీద నీకు ఎలాగైనా ప్రేమ ఉందని నాకు తెలుసురా. నీకు విశ్రాంతి కావాలి కదా. 24 గంటలు పని పని అని పరిగెత్తకరా. సరేనమ్మా. ఒరే, నీ ఆరోగ్యం బాగుంటే నేను నమ్ముకున్నప్పుడు పెళ్ళాం మీనే బాగుంటుంది. నీ పని బాగుంటుంది, అన్ని బాగుంటాయి. అబ్బో, ఒరే, ఈ ఊరు బాగా డబ్బునులా మారిపోయిందిరా. ఎందుకలా అన్న షీలా డార్లింగ్? అదిగో చూడు, ఆ పిల్ల చూడు, మెడ నిండా ఎన్ని నగలు వేసుకుందో. దొంగలు మెడలో నగలు పట్టుకుపోతున్నారంటే ఎందుకు పట్టుకుపోరు? ఇందుకే డాబుసని అంటే ఇదే కదా. మా దగ్గర చూడండి ఎన్ని నగలు ఉన్నాయో అని అందరికీ చూపించుకోవడం వాళ్ళకి ఇష్టం. అది చాలా గొప్ప అనుకుంటున్నారు. అంతేలే సుశీల అంటుంది. ఒరే, అవి నిజంగా బంగారు నగలేనా, గిల్ట్ నగలా? కనిపెట్టలేరా? నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. అదేం లేదులే, నేను కూడా మామూలుగానే అన్నాను. ఒరే, నీకేదో అయ్యింది. నేను ఊరి నుంచి విభూతి తెచ్చాను, అది నీకు పెడితే అంతా సర్దుకుంటుంది. సరే అని బాలు అంటాడు. దేవుడా, ఆ నకిలీ దొంగలు వెనుక దొంగలు ఎవరో తెలిసేది చెయ్యి దేవుడా. అలాగే మా షీలా డార్లింగ్ కి నాలోన ఉన్న కోపపాదం కనిపించకుండా చూడు స్వామి అని మనసులో కోరుకుంటాడు బాలు. గేటు దాకా వచ్చిన మీ అమ్మగారు ఇంట్లోకి రారా ఏంటి? కుమ్మంలో నించున్నారేంటి అని ప్రభావతి అంటుంటే, అమ్మకున్న విలువేంటో నీకు మీ అమ్మ బతుకుంటే తెలిసేదే. అదృష్టం కొద్దీ ఆవిడ పోయారు. నువ్వు మంచి కూతురు కాదు, మంచి తల్లివి కాదు, మంచి పెళ్ళానివి కాదు, మంచి కోడలివి కాదు. ఏదో జనాభా లెక్కల్లో పడున్నావంతే. నేను ఇప్పుడు ఏమన్నానని మీరంత పెద్ద దండక చదివారు? నీ మీద దండక చదవడమే దండక పని, నేనెందుకు చేస్తాను? సత్యం ఇంకా ప్రభావతి అనుకుంటే అప్పుడే బాలు వస్తాడు సుశీలను తీసుకుని. అదిగో మా అమ్మ వచ్చేసింది. అమ్మా అమ్మా అని చెప్పేసి ఇంక వెళ్తాడు సత్యం దగ్గరికి. రా అమ్మా, రా లోపలికి రా అని చెప్పేసి సుశీలను తీసుకెళ్తాడు. అమ్మా, పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. నువ్వు ఇలాగే 200 పుట్టినరోజులు జరుపుకోవాలి, 1000 సంవత్సరాలు బతకాలని చెప్పు నాన్న. రే, నేనేమైనా మరిచెట్టినట్రా 1000 సంవత్సరాలు బతకడానికి? మా వంశానికి నువ్వే వృక్షం కదమ్మా. పదండి పదండి అని చెప్పేసి ఇక గుమ్మం దగ్గర నించుంటారు బాలు, సుశీల, సత్యం. ఇక మీనా హారతి తీసుకుని బయటికి వెళ్తుంటే, ఏ ఆగు, ఆవిడ వచ్చిన దగ్గర నుంచి ఓ తెగ ప్రేమలు ఒలగబోసి మమ్మల్ని చెడ్డవాళ్ళని చేద్దామనే కదా నీ ప్లాన్. మీరు కనిపెట్టేశారు అత్తయ్య. ఏంటే, ఎలా ఉంది ఒళ్ళు? నువ్వే ఏదో పెద్ద కష్టపడిపోతున్నట్టు ఆవిడకి కనిపించాలనే కదా ఇదంతా. అయినా కనిపెట్టేశారే, నిజంగా మీరు చాలా గొప్ప అద్భుతం అత్తయ్య. అత్తగారు
మామూలుగా ఉండవు. పదండి రా శృతి అని రోహిణి పెళ్ళంతో ఇంక శృతి రోహిణి ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. మీనా వెనకాల మెల్లగా వెళ్తుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు బామ్మ, మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. పుట్టినరోజు శుభాకాంక్షలు అత్తయ్య అని ఇంట్లో అందరు చెప్తూ ఉంటారు. ఇంకా సుశీలకి అందరికి చాలా చాలా థ్యాంక్స్. శృతి రోహిణి హారతి ఇవ్వండి అమ్మా. మీనాకేమైంది? వీళ్ళు ఉన్నారు కదా అత్తయ్య. మీనా ఇక్కడే ఉందిగా. ఓ ఉందా? ఉంటే ఉండనివ్వండి, ఎక్కడికి పోతుంది? వీళ్ళ హారతి ఇస్తారులే. ముగ్గురు కోడళ్ళు ఇక్కడే ఉన్నప్పుడు ఒక కోడల్ని వదిలేమెందుకు? నువ్వు రా అమ్మా రా. మావయ్య పర్వాలేదు మావయ్య. బామ్మ ఈ హారతి పళ్ళ రెడీ చేసిందే మీనా అయి ఉంటుంది, కానీ దారిలోనే దారి దోపిడి జరిగి ఉంటుంది. నాకు ఆ మాత్రం అర్థం కాదేంట్రా? మీ అమ్మ పుట్టక ముందే పుట్టిన దాన్ని ఇలాంటి అత్తల్ని ఎంతమంది అని చెప్పేసి శృతి పిలుస్తుంది. ఇంకా మీనాని ఇంకా సుశీలకి హారతి ఇస్తారు ముగ్గురు. ఆ పదమ్మా పద అని ఇంకా సుశీల లోపలికి తీసుకువెళ్తారు. ఇంకా తన బర్త్డే డెకరేషన్ అంతా చూసుకుని సర్ప్రైజ్ గ్రాని, వావ్ ఎంత బాగుందో. ఏంట్రా ఇదంతా ఏంట్రా? నేనే దగ్గరుండి ఈ ఏర్పాట్లన్నీ చేయించాను అత్తయ్య. అవునా? అయితే ఖచ్చితంగా ఇవాళ ఎక్కడో వాన పడుతుందిలే అని సుశీల అంటుంటే బాలు ప్రభావతి మొక్కల్లో ముఖం పెట్టి చూస్తుంటే ఏంట్రా ఇవన్నీ ఏర్పాటు ప్రమోలు. అయితే ఎవరైతే నా మనసుకు బాగా నచ్చే బహుమతి ఇస్తారో వాళ్ళకి నేను ఊహించే బహుమతి ఇస్తాను అని సుశీల చెప్పడంతో ఇక ఎవరి ప్లాన్లో వాళ్ళు ఉంటారు. మా అత్తగారి కోసం అంటే నిజంగా నువ్వు అడుగుతున్నావా? సత్యం అంటాడు. ఈసారి కూడా బాలుకే గిఫ్ట్ వెళ్తుంది అని రోహిణి అంటుంటే లేదు లేదు మనం కూడా ట్రై చేయాలి, ఆవిడ మనసుకు నచ్చే గిఫ్ట్ ఇవ్వాలి అని ఇంకిద్దరు ఆలోచిస్తూ ఉంటారు మనోజ్ రోహిణి. బామ్మకి మంచి కేక్ చేసి పెడితే ఎలా ఉంటుంది బ్యూటీ అని రవి అంటుంటే అయితే అదే ఫిక్స్ అయిపోపతి అని శృతి. హలో టీవీ చూసే అక్కయ్యలు, అన్నయ్యలు, ఆంటీలు, అత్తమ్మలు, నా కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.